నాన్న ఎలా ఉన్నారు? ఆయనకి ఎలా ఉందమ్మా? చాలా సీరియస్ గా ఉందంటే అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని అన్నారు. 10 లక్షలా? నా దగ్గరేమో 10,000 రూపాయలకి మించి లేవు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో, ఎవరిని అడిగాలో అర్థం కాక ఇక్కడే కూలబడిపోయాను. సమయానికి మీరొచ్చారు. ఏదో విధంగా 10 లక్షలు కట్టండి ఆంటీ. వెంటనే తాతయ్యకి ఆపరేషన్ చేస్తారు. అమ్మో, అంత డబ్బు నా దగ్గర కూడా లేదమ్మా. మరి ఎలా ఆంటీ? కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్పి ఒప్పించి ఆ బిల్ కట్టండి. లేదంటే ఆపరేషన్ చెయ్యరు. తాతయ్య గారు మనకి దక్కరు. సరేనమ్మా, తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ ని అందరిని అడుగుతాను. నా ప్రయత్నం నేను చేస్తాను. అమ్మా మైథిలే, ఇప్పుడు నాన్నగారు ఎక్కడున్నారు? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు ఆంటీ. ఒకసారి నేను చూసొస్తాను. మా నాన్న ప్రాణం ఖరీదు కేవలం 10 లక్షల రూపాయల? కోట్లకు అధిపతైన మనిషికి 10 లక్షల రూపాయలు లేక ప్రాణం పోతుందా? ఆ దేవుడికి జాలి దయ అన్నది లేదు. అందుకే నీ మీద కక్ష కట్టి ఇలా పగ తీర్చుకుంటున్నాడు. చేస్తాను నాన్నా, నేను ఏదో ఒకటి చేసి మా నాన్నని బ్రతికించుకుంటాను. అమ్మ మైథిలే, నేను ఇప్పుడే మా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాను. సాధ్యమైనంత వరకు డబ్బులు తీసుకునే వస్తాను. ఈ లోపల ఏమైనా సర్దుబాటు అయితే నాకు ఫోన్ చేయమ్మా.